అదే మంచిగుండే అదే మంచిగుండే నవ్వేది నవ్వు మరి ఎప్పుడైనా గంతే ఉంది. ఆయన కొత్త పథకం ఏమి పాతదే పాత లెక్కే ఉంది. అంతేనా? ఏం లేదు, మంచిగా లేదు. మంచిగా లేదా? ఏం మంచిగా ఉంది అంతేనా? ఆ జవానే మంచిగా ఉంది. ఆ జవాన బాగుంది. అప్పుడే మంచిగా ఉండే. అంతే ఆడవాన. అది ఎందుకు అప్పుడు ఎందుకు మంచిగా ఉంది? ఇప్పుడు మళ్ళీ చెప్పాలి నువ్వు. నివాడు. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా? ఇక ముచ్చట ఏందంటే ఇక గట్టుపొలం మండలం అంతంపేట గ్రామానికి వచ్చిన. ఇక అంతంపేట గ్రామం అంటే ఇది పెద్దది చాలా, దీనికి కథ చాలా పెద్దగా ఉంది. మరి ఈడ మర్రిచెట్టు అని ఉంది. ఈడ మర్రిచెట్టు కింద ఎప్పుడు చూడు పొద్దుగులు చూడు కనీసం 15 మంది అని ఉంటారు. ఈడ ఒక్కోసారి 50 మంది కూర్చుంటారు. ఇది అట్లాంటి కండ్ల సంబూరం మన చెట్టు కింద ఉంటుంది. ఈడ సకలం ముచ్చట్లు ఇన్నే ఉంటాయి. అసెంబ్లీలు అన్న ఉంటాయో ఉండయో కానీ ఈడ అసెంబ్లీలు ఎక్కువ ఉంటుంది. నేనేమనుకుంటున్నా అంటే అంతంపేటనే అసెంబ్లీ చేస్తే ఎట్టుంటుంది అని వచ్చిన. మరి ఈడ అంతమంది బాధలు గాథలు చెడు ముచ్చట్లు అన్నీ వస్తాయి. ఈడ మళ్ళీ పెద్ద మనుషులు కూడా ఇన్నేవారు అంతా వ్యవహారం. మరి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. మరి ఎట్టెట్టుండే మనకేమో 2 సంవత్సరాలే ప్రభుత్వం వచ్చింది. మరి అప్పుడెట్టుండే ఇప్పుడెట్టుండే ఏదో 2 ముచ్చట్లు అందరిని అడిగి తెలుసుకుంటే అవుతుంది అని వచ్చిన. మరి మీరు ఏమో చూస్తూనే ఉండండి, నేను అడుగుతూనే ఉంటా పైట బయటి. ఏమంటావే? నమస్కారమే అయ్యా. ఏంది ఏం సంగతులు? ఒక్కడిక మాట సప్పులేదుగా. ఏ వ్యవహారము? ఏం పేరే? నా పేరు బక్కే. బక్కే. ఏంది ఏం సంగతి? మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడా? ఇప్పుడు 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 ఉన్నాయన. ఇప్పుడు ఉన్నాయన రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అమ్మ గుర్తుందిగా. ఇక ఉంటే ఉంది కానీ మరి ఏంది ఎట్లా? మరి రేవంత్ రెడ్డి మనకు 420 పథకాలు, 1 కాదు 2 కాదు 420 అని చెప్పే. మరి అన్నిట్లల్లో అంటే అన్ని అంటే ఒకటిసారి వస్తాయి కానీ కొన్ని అయినా మరి అన్నీ వస్తున్నాయా? మరి ఇప్పుడు మంచిగా ఉందా అప్పుడు మంచిగా ఉందా? ఎప్పుడైనా గంతే ఉంది. ఎప్పుడైనా గంతే ఉంది. ఆయన కొత్త పథకం ఏమి పాతదే పాత లెక్కే ఉంది. అంతేనా? అంటే కేసీఆర్ ఉన్నప్పుడు అయితేనే ఉంది, ఇప్పుడు అయితేనే ఉంది. కథ బక్కే మాటలలో ఎప్పుడు చూసినా గట్టినే ఉందట. ఇది కథ. అప్పుడు అయితేనే ఉంది, ఇప్పుడు అయితేనే ఉంది. సరే మరి ఏం చేస్తాం? ఆయన బాధ గట్ట ఉన్నది చెప్పిండు, తప్పేం పడతలేము. ఆయన ఉన్నదే అడిగినాము. అయ్యా నీ పేరేం పేరే? నా పేరు అంజయ్య. అంజయ్య. ఏందయ్యా అంజయ్య? మరి వ్యవహారము కథ మనకు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది, అప్పుడేమో మన కేసీఆర్ ప్రభుత్వం. మరి అది మంచిగా ఉందా ఇది మంచిగా ఉందా? మీ మాటలలో కూడా 2 మాటలు ఈ రాష్ట్రం అంతా చూస్తుంది. అదే మంచిగుండే అదే మంచిగుండే. నవ్వేది ఎందుకు నవ్వు మరి? కేసీఆర్ తలుచుకుంటే కళ అలాగుంటది. సరే అప్పుడే మంచిగా ఉందంటావు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అన్నిటికీ అన్ని వస్తూనే ఉన్నాయి. మీకు ఇట్లా ఈ బట్ట కాల్చి మీద మంచిగా ఉండదు. మీకు ఏం కాలే చెప్పు, ఏం రాలే చెప్పురి. ఇక అన్నీ వచ్చినాయి, కొన్ని పోయినాయి. మరి గంతేగానే అంతే. ఇది కథ సుస్తురుగా. ఇక అప్పుడే మంచిగా ఆ నవ్వు 1,00,000 రూపాయలు పెట్టిన దొరకదు. అటువంటి నవ్వు నవ్వుతుండు. మరి అప్పుడేం లేదో ఇప్పుడేం లేదో అంటే అప్పుడే మంచిగా ఉండే అంటుండు. ఇది ప్రజలారా ఆయన మనసు. అరే ఆయన మధ్యలో ఉన్నది ఆయన చెప్పిండు, ఎవరు ఇష్టం వాళ్ళది. ఏమంటావు? ఇక అయితేనే ఇగో నమస్కారమే. ఏం పేరే? నా పేరు పాపయ్య. పాపయ్య. పాపయ్య గారు పింఛన్ వస్తుందా నీకు? వస్తుందా? శబాష్, రావాలి కూడా. ఎందుకంటే నీ ఏజ్ ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో రెక్కలు ముక్కలు అయిపోయి బొక్కలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా నీకు పింఛన్ ఇవ్వాల్సిందే. సాధారణ నిన్ను కానీ ఏదో ఇక 2,000 3,000 ఇచ్చి ఊకుంటుంది ఎంతో అంత. కానీ మరి ఎట్టుందే? ఇప్పుడు మంచిగా ఉందా అప్పుడు మంచిగా ఉందా? అప్పటి జవానే మంచిది. కేసీఆర్ ప్రభుత్వమే మంచిగా ఉంది. అబ్బరా కొడుక, ఓట్లు ఏమో పడుతున్నాయో మేము అంతంపేట్ల. ఆ జవానే మంచిది. ఆ జవాన బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఎలగొడుతుంది. నిన్న ఎలగొడతాడు. ఎలగొడతాడు. ఇంట్లో పెద్ద మనుషులు, ఊళ్ళో పెద్ద మనుషులు, ఇంకా బుడ్డోళ్ళు కూడా కొరగానియారు. ఇప్పుడు మాకు ఇంత కూడా ఇంత పెద్ద పని అవుతుంది. ఇక అంత పని అయిపోతుంది నాకు. ఇప్పుడేమో వాళ్ళేమో ఒప్పుకునే భాషలో పోతేనేమో అక్కడ అసలు జరగదు, మేము కూర్చుంటామని అంటున్నారు. ఇక మళ్ళీ దేవుడు ఆటలు వేసానేమో అయ్యో ఓలో చేద్దారు. బస్ ఎక్కినంత లొల్లి అవుతుంది అంటావు? లొల్లి అవుతుంది. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఇంకా ఈ ఎలక్షన్లు అయిపోయినాక అంట తెలిసిందంట ఆయనకు కూడా. ఏమని అమ్మ ఆడోళ్లకు పిరి అని పంచాయతీ పెడుతున్నా, బస్సులలో కొట్లాడుకుంటారు. పాపం మొగోళ్ళు కూడా ఓట్లు వేసే. మరి వీళ్ళకి కూడా ఒక పథకం తెద్దాము అని అనుకున్నట. ఇప్పుడు ఆడోళ్ళకు ఆధార్ కార్డు తెచ్చుకోమన్నాడుగా.
ఇప్పుడు నెక్స్ట్ అట ఈ ఎలక్షన్లలో గెలిపిస్తే సర్పంచ్ ఎలక్షన్లలో గెలిపిస్తే మొగోళ్ళకు రేషన్ కార్డు తెచ్చుకోరట. రేషన్ కార్డు తీసుకొని బస్ ఎక్కితే నువ్వు కూడా ఫ్రీ అట. నాకు ఆరు మనిషి ఎక్కినట్టు ఎక్కాలి ఎప్పుడు మీరు ఎప్పుడు ఎక్కినా రేషన్ కార్డు పట్టుకొని పోవాలి. కొత్త పథకం ఇది. సర్పంచ్ గెలిచినాక మళ్ళీ ఇప్పుడు కాదు వచ్చేటప్పుడు ఈ ముసలోడు చెప్పిపోయినా ఎప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, ఇవి అయిపోతాయి. అయిపోయినాక గెలవగానే సర్పంచ్ అందరు గెలుస్తారుగా. ఒకనాడు ఆ దండం పెడతాం, ఆయన పెట్టిపోతాడు. ఆయన 5 రోజులు పెడతా ఉంటా మళ్ళా వచ్చేసారి కూడా అంటే ఎవరం చూడు ఒకసారి నమ్మితే అట్టుంటదట కథ. ఆయన మాటలలో అర్థం కావాలి మనకు, చూస్తురుగా అది కథ. ఎప్పుడు కానీ నిదానము వచ్చి ఆయన చేసిన పనులు అన్నీ చేసిండు. కేశాలు ఏంది ఉంది. ఇప్పుడు మిర్చి కట్టుకునే మిత్తి కట్టుకోండు మిర్చి కట్టుకొని మరి 2000 మాపాను. అవును 2000 మాపలేదు, ఇప్పుడు 2 లక్షలు మాపి అన్నాడు కానీ లేదు. మిర్చి కూడా కట్టుకున్నా అంట. మేము ఏదైనా పైరు వేసుకుందామన్నా కానీ చేతిలో పైసలు లేవు. మిత్తి కట్టుకుండు కానీ కథ ఎవరం సాఫ్ చేసి పెట్టినట్టు. అది మిర్చి కట్టుకుంటూ మిర్చి కడితేనే ఇస్తాడు, మిర్చి కడితేనే ఇస్తాడని పోయినాం, కట్టినాం. ఇవి తప్పదు. నెత్తి మీదకి వచ్చింది కాలం, మరి దున్ని వేయలేదా మళ్ళీ పైసలు వేయలేదా? ఇక ఆడుస్తారు ఇటు వచ్చి అదే మాపి కాలే ఇదేమి ఇస్తారంటవా కథ. అంటే అప్పటిదే బెటర్ అంటావు. అదే బెస్ట్ బాగుంది కానీ నీకు. నమస్కారమే. నమస్కారం. ఏం పేరా? జంగ్యా. జంగ్యా చెప్పు ఆయన మరి ఏంది కథ? ఇక అక్కడ చెప్తూనే ఉండే, నాది కూడా గంతే ఉంది. ఇక చెప్పేది ఉంది. ఏం అదేనా? అంటే అదే నీ మాటలలో కూడా నా మాటలలో కూడా గంతే ఉంది. ఆ ప్రభుత్వమే అదే మంచిది. లేదు లేదు కాదే తిరిగి ఏడ్చేది ఏముంది. ఏమన్నా అంటే చెంపల కూర కుడుతుర్రు మరి. చెప్తే చెప్తే నువ్వేం బీకినవురా? నువ్వేం బీకినవు చెప్పు. ఏం మలుపుకొచ్చినావు నువ్వు? ఇది కూడా అవును. నువ్వేమి నువ్వు ఉన్నప్పుడు ఏం బీకినావు అంటున్నా మరి. ఇప్పుడు కూడా ఆగరా చేస్తాం గాని ఇది వస్తుంది మరి. ఆ కట్టలు ఏడబెట్టామో మా కట్టలు జరిపి ఇట్లా అంటారు అనమాట. ఇవి కూడా కానీ అమ్మ బోయ పెడతా అదిరా ఇప్పుడు ఉండరాదు. అయితే ఉండను. ఆయనకి ఏమంటున్నా అంటే ఫస్ట్ బాత్రూమ్ ఉందో చూసుకోవాలి. అది కట్టుకోకుండా ఇతరులు రేంతలు పెడుతుండు. నేనేమంటున్నా అంటే 20 సంవత్సరాలు నేను ఇంకనే ఉన్నాను. గుద్దుకుంటాడుగా, గుద్దుకున్న మునగానికి ఫస్ట్ ఇంటికాడ బాత్రూమ్ ఉందా అది చూసుకోమని. ఉందా? నాకు ఉందిరా, నాకు వచ్చింది, నాకు రాకుండా ఏం లేదు అంటున్నాడు. మొన్ని మాటలు వద్దు. నడితోవలు వాడిన అంటే వెనకడికి నడితోవలు ఎరుగు దెబ్బలు తినాడట. ఒత్తు వస్తే అంచకాన ఎరగాలి. తింటాడు ఇంకా ఆడు తొక్కుట పోయిండు అంతే. దొక్కి వస్తే ఇంట్లో ఊకుంటాడే. కళ్ళు కలపాలేదురా గాడి అయితే దొక్కుతావు అన్నాడు. ఇది దెబ్బేనా అన్నట్టు ఎవరం ఇట్టుందా అయితే. ఓకే నమస్కారం అయ్యా. ఏంది ఏం పేరే? అమ్మ నీదంటకు నేనైనా కానీ బుచ్చవే మరి బుచ్చవే గారు పింఛన్ వస్తుందా నీకు? వస్తుందా? ఓకే. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? మంచిగా ఉందా ప్రభుత్వం? రేవంత్ రెడ్డిది కేసీఆర్ బాగుందా? అప్పుడు అంటే కేసీఆర్ ఆనాడు వచ్చాడు 60 ఏళ్ళ కాంచి అందరూ చంద్రబాబు అక్కడ అదే అదే మన రాజా కేంద్రం మన రాజా వచ్చింది. అవునవును మన రాష్ట్రం మనకు అయింది. కేసీఆర్ మన రాజా వచ్చింది. అవునవును. కేసీఆర్ కొద్ది రోజు సాగించాడు. సాగించినాక ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసి అవునవును అక్కడ వాళ్ళు ఆయన కూడా పెట్టాడు కేసీఆర్ అందరికి. అదే అదే కేసీఆర్ అందరు పెట్టించాడు. అందరు కూడా ఆయన కూడా పెట్టించాడు. అదే అదే మళ్ళా 2 బాత్రూమ్ అవుతాయి, 2 అవుతాయి, 2 లక్షలు మాఫీ చేస్తాం అన్నారు. చేసిరా మరి? చేయలే మరి ఎట్లా అంటావు? 2 లక్షలు మాఫీ కడితే మిత్తి కట్టి వచ్చాం. మిత్తి కట్టి వచ్చారు. మాఫీ చేస్తాం అనగానే మిత్తి కట్టారు. మాఫీ అవుతుంది అంటే కష్టం. ఇక మాఫీ కాదు ఆగిపోయింది. చేస్తా అంటుండు. చేసినప్పుడు తెచ్చినాం. చేసే వరకలా ఇక ఆయన చేసినప్పుడు లెక్క. చేసే వరకలా నువ్వు ఉండనట్టు అది వచ్చింది కథ. ఎవరం ఏడ చూసినా గచ్చే ఉంది అది కథ. నమస్కారం పెద్ద మనిషి. ఏం పేరే? బ్రహ్మచారి. బ్రహ్మచారి. బ్రహ్మచారి ఏంది ఏం సంగతి? ఇప్పుడు మంచిగా ఉందా అప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడు ఇప్పుడే మంచిగా ఉంది. అంతేనా? ఏం మంచిగా ఉంది? నంబర్ ఏ జబాట్ ఉంది? ఏం లేదు, మంచిగా లేదు. మంచిగా లేదా? ఏం మంచిగా ఉంది? అంతేనా? ఏం రాలేదు చెప్పే నీకు. 2500 రూపాయలు ప్రతి ఆడ మనిషికి ఇస్తాడు. మీ ఇంట్లోకి రాలేదా?
నిజం చెప్పు, నాకు అబద్ధం చెప్పు. పోనీ ఒక బండి స్కూటీ ఇస్తాన్నారు, ఇయ్యలేదా మీ ఇంట్లో? కూడలేదు మాకేది. మాపి రుణమాపి అన్నాడు, లేదా? రుణమాపి ₹1,00,000 మాపి కాదా? కాలే కాలే. అయినట్టుంది కానీ నువ్వు కరెక్ట్ చూసుకోలే. అంతేనా? లిస్ట్ వచ్చిందా నీకు? వచ్చింది. ఓ మరి సరే, అది ఇప్పుడు నెత్తి మీద కాలం వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుంది. ఓయమ్మ ఈయన కాడ ఎక్కువసేపు నాయి వాళ్ళకి తట్టుంది. మరి ఆయన ఉద్రేగం అట్టుంది, మరి ఉన్నది చెప్పుకుంటుండు. ఆయన ఉన్నప్పుడే మంచిగుందట. సుస్తుగా ప్రజలారా ఒక్కొక్కరి బాధ ఎంతమంది ఈడ గిన్నె ఉంటావే కథ ఎవరం. ఇక అక్కడ పోదంతా. నమస్కారం నాయన, ఏం పేరే? బుచ్చపాతి. 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 మరి ఇప్పుడు ఇదేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అప్పుడేమో కేసీఆర్ ప్రభుత్వం. మరి అప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు మంచిగా ఉందా? అప్పుడే మంచిగా ఉండే. అంతే ఆడవా? ఎందుకు అప్పుడు ఎందుకు మంచిగా ఉంది, ఇప్పుడు మళ్ళీ చెప్పాలి నువ్వు. నివాడు గ్యాసు. అవును, గ్యాసు 500 పిరి గ్యాస్ అని అన్నాడు. ఇప్పుడు 1050 కట్టుకుంటుండు. ఇది కథ. మరి ఉదయమలంగా 500కు అన్నప్పుడు 500కి ఇస్తే అయిపోవుగా. 1000 రూపాయలకి ఇచ్చినావంటే ఇది ఏం వ్యాపారం అంటావు? ఇది బిజినెస్. మరి ఈ బిజినెస్ నీకు మంచిగా అనిపించిందా, చెడగా అనిపించిందా? మరి ఎందుకు వేసినావు ఓటు? ఎందుకు వేసినావు? ఎందుకు వేసినాం అంటే ఇక 6 గ్యారంటీలు అన్నాడు కదా. 6 గ్యారంటీలు అన్నప్పుడు ఇస్తాడేమో అని మేము ఆశలు బాధపడి వేసినాము. వేస్తే అవ్వటల మీద అన్నాడు, పోయిండు. అంతే, ఇంకేముంది. కలర్ కలర్ అయినాయి. ఏం చేసి మనుషులకు ఆడి మనుషులకు మా 2500 ఇస్తా అన్నాడు. ఇచ్చిండు. ఒక్కరికో ఇద్దరికో అంటే రాలేదనుకో, మీకు రాలేదానే? మాకేళ్ళు వస్తున్నాయి. ఎవరికి ఇచ్చిండు? వస్తాయి కానీ మీకు చెప్పర్లేవు. అవును, చెప్తారు ఎవడన్నా. అదే ఇగో ఆడి మనిషి లేని ఇల్లు ఉండదు. వస్తాయి, అందరికి వచ్చినాయి కానీ ఎవరికో ఒకరికి రానట్టుంది. ఓవలికి వచ్చినా ఓవలికి రాలేదు. ఇదే ఊరు, ఈ ఊళ్ళో ఓవలికి రాలేట. ఓ కొడుక, ఏ ఊళ్ళోనైనా పొట్టు పొట్టుగానే ఆడోళ్ళకి పైసలు ఇక రాలేదా? ఇదెక్కడి కథ? రాష్ట్రం అంతా ఆడోళ్ళకి పైసలు. అయితే ఏముంది అంతపేటలా, అందుకనే ఇంత మంచి మరిసి చెట్టు ఉందంటే. అరే ఇటు వచ్చిన అది కథ. నమస్కారం, ఏం పేరే? నా పేరు సూర్య ఎంకులు. ఎంకులు? ఎంకులు. మరి ఏంది చెప్పు జర్రా. నాకు 80 ఏళ్ళ రాకుండా 80 ఇంకా 20 తక్కువ 80. నువ్వు ఊళ్ళో పంచాబ్ కట్టించిన అంగన్వాడీ కట్టి అన్ని చేసినాము. అన్ని చేసినా కానీ అలా ఒట్టని దంతారు. కట్టినందుకే ఇప్పుడు మా ముసలమ్మ అంగన్వాడీ ఆయా పని చేసేది. అది చేసి చచ్చిపోయింది. జీతం ఇవ్వాలగా. అవును. ఆ మాలు పోతే జీతం అంటే వివరపాటు జడ్జికాడ సానకం పెట్టుకురావాలంట. జడ్జికాడికి పోతే 5000 అడిగింది. 5000 మరి 2000కి 5000 అడిగింది. చెప్పు. ఇప్పుడు ఇది ఓయా ప్రజలారా జర చూడ్రి ఏమంటుండు. సరే ముసలామ చచ్చిపోయింది, ముసలాడకు పింఛన్ రావాలంట. ఇనురి జీతం రావాలని అనుకున్నందుకు పోతానట. 5000 అంటున్నాడు. ఈయనకేమో 2000 జీతానికి 5000 లంచం కావాలంటే, వచ్చేది 2000 కానీ 5000 లంచం కావాలన్నాడట. మళ్ళీ మాలు తీసుకుపోయినా మేడం కాడికి. తీసుకపోతే రాయి పాయలు అన్నది. అది మా ముసలాన్ని చచ్చిపోతే 50,000 ఇస్తారట ఆ బాయ పనికి. 50,000 బోయలే ఆడ పంచాబోడు ఇవన్నీ కట్టించా. ఏది అంతా లంగరాజ్యం. ఇది కేసీఆర్ ఉండాలి మంచిగా ఉండేది. అది కేసీఆర్ ఇప్పుడు పింఛన్లు అన్ని ఇస్తుండే, ఇస్తున్నాడే. కాదే నువ్వు గమ్మత్ మాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజ్యం ఆయనే. నా బుద్ధి అది ఏమని అడిగాలి. ఎన్నడూ పింఛన్ ఏం చేయాలి తోటి కష్టం పింఛన్ ఇస్తాడు. అమ్మ చేసిన కష్టం ఇవ్వకపాయ. చెప్పు. ఏగో నేను చెప్తున్నా, ఈ అంతంపేట వాళ్ళు అందరి మీద అనవని అందరి పోయి ఆయన తోడు మాట్లాడొస్తా చెప్తా. మాట్లాడు. నేను అనవని నా ఊళ్ళో మీరు అందరు కలిసి ఒక్క కాడ కుప్ప పెట్టుకొని అందరు అట్టే మాట్లాడుతారు. నిలబడి ఊళ్ళకి వెళ్ళి కోరపల్లికి రోడ్ వేపించిన కొట్టుకుంటా అందరితోని. ఏది చేసినా ఇవాళ మొడ్డల ఒక్కడి ఇంటలేడుగా. అయ్యా ఇక నేను అంతా బాగానే ఉంది, మంచిగానే. నువ్వు వాటే చెప్పు. ఈ అంతంపేట రోడ్డు ఈ నుంచి ఆ ఊరు అవుతుంది దాకా, అంటే లచ్చమూడెం గేట్ దాకా అనుకుందాం. ఇటు శివనగూడెం దాకా ఈ ఇటువంటి రోడ్డు ఈ మునుగోడులో మొత్తానికి కలిసి నానున్నాడే. ఇక్కడ ఆడినాయి రోడ్డు. రోడ్డు బాగుందా? అదే నేను అదే అడుగుతున్నా. మరి దీన్ని ఎందుకు చేయరా అని 100% వేస్తావు. వేయను, చూస్తున్నా. నేను వెయ్యను.
వేయవా అని చేస్తాను రేవంత్ రెడ్డి వేయను నేను గట్టిగా చేయి పెడతావు నువ్వే వేస్తావు గట్టిగా చేయి తింటూ తింటారే లచ్చం నేను తినను రూపాయి తినను తానా తిన్నావు నమస్కారం అయ్యా పెద్దమాషి ఏంది ఏం సంగతి మరి ప్రభుత్వం మనకు 2 సంవత్సరాలు అవి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పుడు మంచిగా ఉందా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉందా మరి ఎట్టుర్రు ప్రజలందరూ రైతులందరూ ఎట్టెట్టుర్రు ఏం సంగతి అందరు చేసినట్టు ఆయన చేస్తూనే ఉండు అంతేనా అందరూ అయితే అయ్యో ఉంటది కానీ లోకం మీద ఉంటది అంతే అందరు చేసినట్టు ఇప్పుడు కొత్తగా వచ్చింది మనకు అన్ని హామీలు ఇచ్చే ఏం తక్కువ అయిందా అని ఇట్లా చెప్తున్నారు మీరు అయ్యో రాగానే వస్తా అదే రాగానే వస్తా అన్ని రాగానే అన్ని రావు కొంచెం గొప్పనైనా అందేదైనా చక్కగా అందాలగా అదే కోరుకుంటారు కదా ప్రజలు అందిన కాడికి అందిస్తూనే ఉండు మన జనానికి అందుతున్నాయా లేవా అందిన కాడికి అందిస్తూనే ఉండు ఆయనకు అంతే అంతే ఇప్పుడు ఒక 420 హామీలు ఇచ్చాడు 420 హామీలు ఇచ్చి ఏకదమ్ ఇష్టతోడు అయితేనే చెప్తాడు ఎవడైనా సరే ఈ లోటు పాటలు ఉన్నాయి అనుకో వెనక ముందు అనుకుందాం కానీ 2 సంవత్సరాలు గడిచింది ఇప్పుడు ప్రజలలో బాధలు ఏంటంటే 500కి ఫ్రీ గ్యాస్ ఇస్తానడట 1050 తీసుకుంటున్నట్టు ఏం తీస్తాడు అప్పుడు అన్నడు ఇస్తాను కానీ అప్పుడైతే ఇంకా కాలే మరి 1050 తీసుకుంటున్నట్టు కానీ అది 5 నాడు చూద్దాము మనం ఇంకా చూడాలి ఇంకా ఓపికగానే ఉండాలి అది కథ ఓకే నమస్కారం అయ్యా పెద్ద మనిషి ఏం పేరే ఎంకియా నమ్మ లెసురేమే ఊళ్ళో ఎంకేలు బుచ్చేలు ఎంకేలు లెసమురు బుచ్చములు అందరం వాళ్ళేనా అయితే అయింది కానీ మరి ఏంది ఏం సంగతి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి అప్పుడేమో కేసీఆర్ ప్రభుత్వం మరి అప్పుడు మంచిగా ఉందా ఇప్పుడు మంచిగా ఉందా అప్పుడు ఆయన మంచిగా ఉంది రైతు బంద్ చేసిండు రైతు బంద్ చేసిండు ఓకే మళ్ళీ వచ్చే తాగితోళ్ళకి పైసలు కూడా ఇచ్చిండు కోటర్లు పంపించిండు అందరికి పంపించిండు మాకు అంతా కోటర్లు కూడా పంపించిండు అప్పుడు ఓకే ఓకే మంచి మాట చచ్చిన వాళ్ళకి 5 లక్షలు వచ్చినాయి అప్పుడు అప్పుడు ఓకే ఓకే ఇంకా మళ్ళీ వచ్చే ఇంకా పింఛను 4000 చేసిండు 4000 చేసే వాళ్ళకి మళ్ళీ 3000 చేస్తే అక్కడ కొత్త 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 మంత్రి వచ్చింది కొత్త ఇప్పుడు ఈయన 4,6 చేస్తాన వరకాల 2,4 చేస్తాన వరకాల మన కొత్త సీఎం వచ్చిండు మరి మీరు కూడా ఓ మాట ఆయన కూడా చేస్తా ఇప్పుడు 2,000 ఇస్తారా అనగానేమో కేసీఆర్ ఇచ్చాడు దేవుడు అయ్యిండు మనకు తప్పలేదు ఆయన పని ఆయన చేసుకున్నాడు అయితే 4,000 ఇస్తానా 4,000 ఇస్తాం మేము 6,000 ఇస్తాం మేము మీకు ఇంకా ఏంది కళ్యాణ లక్ష్యం ఇంకా పెంచుతా బంగారం ఇస్తా లేకపోతే ఏ ఆడోళ్ళకు స్కూటీలు ఇస్తా 2,500 ఇస్తానగానే మరి అంత మంచి కేసీఆర్ ఇప్పుడు మంచోడు అన్నారుగా అంటే అంత మంచి కేసీఆర్ని మీరేట మోసం చేసిరు ఇప్పుడు అయితే ఎవడిస్తా అంటే ఆయన కాడికి పోయి చేస్తారా మీరు ఎవడిస్తా అంటే ఆయన ఇప్పుడు ఆయన మంచోడబ్బా మంచోడా కాదా అన్ని వేసిండు వాస్తవానికి మంచోడు కేసీఆర్ అందరు చెప్పారు అట మంచోని మీరేట మోసం చేసిరా అంటున్నా నేను చెయ్యొద్దుగా ఇప్పుడు ఈయన 5,6 ఇస్తా అంటాడు ఇస్తా అంటే మంచోని నోటి మీద మట్టి కొట్టి ఇప్పుడు 6,000 ఇస్తాను రేపు ఈ 6 కాదు 12 ఇస్తా అని వస్తాడు అంటే రేవంత్ రెడ్డిని కూడా అట్నే చేస్తారుగా అట్నే చేస్తాడు మరి అంతే కదా అంతే ఇది కథ అయ్యా చూస్తురుగా నా ప్రజలు ఎట్టుర్రు అంటే అయోమయానికి గురై ఉన్నారయ్యా పెడతానంటే 7కైనా వస్తారు ఎవరినైనా నమ్ముతారు ఇది సమాజం తెలంగాణ రాష్ట్రము సబ్బండ కులాలు అన్నీ కూడి నా ప్రజలు అన్ని పార్టీలను నమ్మి పోయి చెట్టు కింద కూసురు విన్నరా అయ్యా ప్రజలారా అన్ని పార్టీలను నమ్మిరు ఎవరు పెంచుతా అంటే వాళ్ళకి వేసిరట అందరు నమ్ముకుంటూ వచ్చిరట ఈ చెట్టు కింద కూర్చుంటారు ఇప్పుడు అందరూ 2,000 ఇస్తా అంటే ఆయనకి వేసిరట 4,000 ఇస్తా అంటే ఈయనకి వేసిరట రేపు నన్ను వచ్చి 6,000 అంటారు అనుకో ఈయనది కూడా వచ్చి అక్కడ వేస్తారట అంటే ఇక పంతానం అది ఇక మరి ఎవరు మంచోరు ఎవరు చెడ్డోరు అంటే ఇక ఇంట్లో చెప్పిరుగా ఇక అది మీరే చేసుకోవాలి అర్థం ఓకేనా చూస్తూనే ఉండండి తల్వార్ తాత టీవీ